దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మీకోసం మేము అనుదినాలు ప్రార్థన చేస్తున్నాం. మరి మా కోసం పరిచర్యల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మారు మనసును గురించిన అంశంలో మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాను గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలా అద్భుతమైన వాక్యము. ఈ యొక్క పేతురు రాసిన 2వ పత్రికలో ఈ మాటలు పేతురు భక్తుడు తెలియపరుస్తున్నాడు. అప్రియ దేవుని బిడలారా, ఈ పత్రిక మరి చాలా అద్భుతమైన మాట మనం వింటూ ఉన్నాం. కొందరు ఏం చేస్తున్నారంటే ప్రభు రాకట వస్తుంది వస్తుంది వస్తుందని చెప్తున్నారు, కానీ ఇంకా ప్రభు రాకట రాలేదు కదా, ఇంకా ప్రభు రాకట ఇప్పుడు కాదులే అన్నట్లుగా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే పేతురు భక్తుడు ఈ మాటను చాలా అద్భుతంగా ఇక్కడ 9వ వచనంలో 3వ అధ్యాయం 9వ వచనంలో తెలియపరుస్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానం విషయంలో ఏంటంట, ప్రభు తన వాగ్దానం గుర్చిన విషయంలో ఆలస్యము చేయువాడు కాడు. నువ్వు అనుకున్నట్టు కాదు, ఇది నేను అనుకున్నట్టు కాదు. ప్రభు రాకట అది ఎప్పుడు జరుగుతుందో అది ప్రభువుకే తెలుసు. కాబట్టి మనం ఏదో ఈ సంవత్సరం వచ్చింది ప్రభు రాగట, వచ్చే సంవత్సరం వచ్చిందని దీనికి టయాలు పెట్టుకునేది కాదు. పేతురు గారు అదే చెప్తూ వస్తాడు ఈ పత్రికలో. కొందరు ఆలస్యం చేస్తున్నారు, కానీ ఇది ఆలస్యము కాదు. తన వాగ్దానము ఏంటంట, తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడునూ నశించక అందుకు ఆలస్యం. యేసుక్రీస్తు రాకట 2024 సంవత్సరాల క్రితం నుంచి ఆయన వస్తున్నాడని ప్రకటిస్తున్నాను కదా. అనేక సేవకులు బోధిస్తున్నారు కదా, ఇప్పుడు కూడా రాలేదు కదా. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పండి కొందరు హేళనగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పండి అని కొందరు ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉంటున్నారు. కానీ ఎందుకు యేసు ప్రభు రాకట ఆలస్యం అవుతుందంటే, అందరూ అక్కడ చాలా అద్భుతమైన మాట, ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అది ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, నీవు నశించిపోకూడదని, నిత్య నరకానికి నువ్వు వెళ్ళకూడదని, నీవు కూడా మార్పు చెంది బ్రతకాలని, నీ కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. కనుక నేను మారాను, నా ఇంట్లో నా పిల్లలు మారలేదనుకో, వాళ్ళు మారాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే నా ఇంట్లో ఇంకా కొందరు ఎవరైనా మారాలని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజున ప్రపంచంలో మార్పు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, సమాజంలో మార్పు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి, వాళ్ళందరూ నశించిపోకూడదు అనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం కూడా. అందుకోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు గ్రహిస్తే నిత్యంగా ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న నీవు మారు మనసు పొందకుండా ఉండలేవు. ఎందుకు ఆలస్యం అంటే నువ్వు మారాలని. కాబట్టి ఆయన మారు మనసు నీకు ఇవ్వాలని కోరుకుంటూ అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అదండి దేవుడు దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడయ్యా అంటే, దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే, ఇక్కడ మనందరం మారు మనసు పొందాలని ఆలోచన చేస్తున్నాడు.
మార్పు లేకుండా బ్రతుకుతున్న మనము, మార్పు లేకుండా జీవిస్తున్న మనం, ఈ లోకంలో ఇంకా నశించిపోయే అనుభవంలో ఉన్న మనం, ఇంకా లోకంలో శాపంలో మునిగి తేలుతున్న మన జీవితాలు నిత్య నరకమునకు ఆహుతి కాకుండా, నిత్య నరకములో మనం ఉండకుండా ఉండాలి అంటే మారు మనసు పొందాలనేదే దేవుడు మన ఎడల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆ మధ్య ఒక కుటుంబానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంటి యజమానుడు ఇంకా ఇష్టం వచ్చినట్లుగా తాగుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, అక్క నువ్వేం భయపడొద్దు, ఒకరోజు మారతాడులే, దేవుడు కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చెప్పేలాగా అక్కకి చెప్పాను. వెంటనే అలాగైతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పింది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా సంపూర్ణంగా మారు మనసు పొంది దేవుడిని వెంబడిస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుడు దీర్ఘశాంతం, ఎందుకంటే సమాజంలో, ప్రపంచంలో ఎంతోమంది మార్పు లేని వారు ఉన్నారు. వారందరూ మారాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ రోజే నీ వాక్యము ద్వారా నువ్వు మారు మనసు పొంది దేవుని నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.